మిత్రులు ఇన్సెస్ట్ గురించి అడుగుతున్నారు. బంధువులలో ఉండే సెక్సువల్ యాక్టివిటీని ఇన్సెస్ట్ అంటారు. ఏదో ఒక విషయం గురించి చెప్పారు. 20 ఏళ్ల అబ్బాయి 64 ఏళ్ల నానమ్మతో సెక్స్ చేశాడు. యాక్చువల్‌గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషలైజ్డ్ యానిమల్స్. బేసికల్‌గా యానిమల్సే. సొసైటీలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు దాన్ని నడుచుకుంటారు. ఒక ప్రత్యేక రిలీజియన్‌లో చాలా వరకు కొన్ని కింగ్స్ ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళు మా రక్తం చాలా గొప్పది అనుకొని వేరే ఫ్యామిలీ నుంచి కాకుండా అదే ఫ్యామిలీ నుంచి పిల్లల్ని చేసుకునేవాళ్ళు. ఓన్ సిస్టర్‌ని పెళ్లి చేసుకునేవాళ్ళు. తర్వాత మనకు కూడా కొంతమంది మేనరికమని మేనమామగా అక్క బిడ్డని చేసుకునేవాడు. ఇలా ఫ్యామిలీస్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది కొన్ని సొసైటీలో యాక్సెప్టెడ్, కొన్ని సొసైటీలో నాట్ యాక్సెప్టెడ్. సో దీని యాక్సెప్టెన్స్ అనేది కొన్ని రిలీజియన్స్‌లో వాళ్ళ సిస్టర్‌ని పెళ్లి చేసుకుంటారు. కొన్ని రిలీజియన్స్‌లో వాళ్ళు బిడ్డను కూడా పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ కూడా వేరియేషన్స్. యాక్చువల్‌గా ఇవన్నీ యానిమల్ బిహేవియర్స్. ఒక సొసైటీ ఇవాల్వ్ అయినప్పుడు ఆ సొసైటీలో కొన్ని నార్మ్స్ డెవలప్ అవుతాయి. వీళ్ళని పెళ్లి చేసుకోవద్దు. అప్పుడప్పుడు మనం చూస్తాం. మా చిన్నప్పుడు ఏదో వచ్చింది ఒక సినిమా. వాడు స్టూడెంట్ టీచర్ను లవ్ చేస్తాడు. ఇట్ వాస్ నాట్ సపోజ్ టు బి. మన సొసైటీలో మనకేమిటి టీచర్ అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు అని మనం చిన్నప్పటి నుంచి గురువును ఒక స్పెషల్ క్యాడర్లో చూడడం మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ పర్టికులర్ టీచర్ మీద మోజు ఏర్పడింది. ఆ టీచర్ కూడా స్టూడెంట్ వచ్చింది. సో ఇవన్నీ అబర్రేషన్స్. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది బయలాజికల్గా ఏమీ లేదు. సొసైటీగాను, లీగల్గాను కొన్ని తప్పులు, కొన్ని ఒప్పులు ఉంటాయి. వాటికి తగిన పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. కనుక మనం ఏ సొసైటీలో ఉన్నాము, మన చుట్టూ వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది గమనించి అలాగనే మనం బిహేవ్ చేసుకుంటే ఏం కాదు. ఈ చిన్న ఏజ్లో జరిగే ఇన్సెస్ట్ను ప్రివెంట్ చేయడానికి కోసమని మన హిందూ రిలీజియన్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొంత వయసు వచ్చిన తర్వాత కన్న తండ్రి కూడా కూతురు కూర్చున్న ఆసనం మీద కూర్చోకూడదు, ఒకే బెంచ్ మీద కూర్చోకూడదు. భార్య కాకుండా వేరే ఏ కూతురైనా, కోడలైనా, ఇంకెవరైనా కూడా వాళ్ళ ఆసనం వాళ్ళకు వేరుగా ఉండాలి. వీళ్ళ ఆసనం వీళ్ళకి వేరుగా ఉండాలి. ఒకే ఆసనం మీద ఇద్దరు వ్యక్తులు కూర్చోకూడదు. తర్వాత ఒక స్త్రీ కనుక ఉంటే ఇంకొక స్త్రీ లేకుండా వాళ్ళతో మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కోడలతో మాట్లాడాల్సి వస్తే భార్యను పక్కన నిల్చోమని కోడలతో మాట్లాడాలి. ఇట్లాంటి కొన్ని సోషల్ ఇన్హిబిషన్స్, సోషల్ రామ్స్ ఉండేవి. రాను రాను అవన్నీ బ్రేక్ అవుతున్నాయి. బికాస్ సొసైటీ ఈజ్ చేంజింగ్. ఎప్పుడు సొసైటీ ఒకటేలాగా ఉండదు. ఒకప్పుడు సతీ సహగమనం చేసేవాళ్ళు. ఒకవేళ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కాళ్ళు చేతులు కట్టేసి మొగుడితో పాటే ఆశవంతో పాటే ఈమెను కాల్చేసేవాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ గారు వచ్చేసి మనకు దాన్ని చేశారు. ఇప్పటికీ మనకు కొన్ని రిలీజన్స్లో మనం పెళ్ళిళ్ళు చూడగలుగుతాం. ముగ్గురు నలుగురిని చేసుకుంటారు, లేదా చిన్న వయసు అమ్మాయిని ముసలాయన పెళ్లి చేసుకుంటాడు. సో ఇవన్నీ కూడా సోషల్ నార్మ్స్. ఒక్కొక్కసారి లేడీస్కి ఓటు హక్కు ఉండదు, లేదా కొన్ని దేశాలలో ఎవిడెన్స్ ఇవ్వాలంటే ఒక మగవాడు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు అయితే కానీ ఒక మగవాడితో సమానమైన ఎవిడెన్స్కు ఈక్వల్ కాదు. మన దేశంలో మనకేమిటంటే ఈక్వాలిటీ ఉంది, కానీ అన్ని దేశాల్లో ఇది లేదు. సో కొన్ని రిలీజియన్స్లో ఆడవాళ్లను ఒక జంతువులాగా చూడమని వాళ్ళు ఉంది. ఒక గుర్రాన్నో ఒక ఆవునో చూసినంత ఇదిగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఒక సోషల్ మీడియాలో చూశాను. దుబాయ్లో ఒక షేక్ ఒక మాల్లో అమ్మాయి మెడకు తాడు కట్టి కుక్కలాగా లాక్కుపోతున్నాడు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా కాదు, కానీ డబ్బులు ఆశకో ఏదో అమ్మాయి. సో హీ వాంటెడ్ టు షో హిజ్ వెల్త్. నేను గొప్పవాడిని, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక నేను ఐ ట్రీట్ అ ఉమెన్ లైక్ అన్ యానిమల్ అన్న అహంకారంతో చేశాడు. ఇట్ ఈస్ ఆల్ కండెమ్నబుల్. ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు. మన దేశంలో లేడీస్కు మనకు ప్రెసిడెంట్ కూడా లేడీ ఉంది. ఇప్పుడు తల్లిని, అక్కను, ప్రతి స్త్రీని కూడా ఒక దేవతలాగా చూసే కల్చర్ మనది. కొన్ని కల్చర్స్లో స్త్రీలను జంతువుల్లాగా చూడమన్నది. కనుక వాళ్ళ కల్చరల్ డిఫరెన్సెస్.